ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఒక పెద్ద కమ్యూనిటీని తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని పట్టుబడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఏదో తెలంగాణలో మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారంగా చూడటం అనేదే తప్పు. మొత్తంగా దక్షిణ భారతదేశంలో ఒక అన్రెస్ట్ ఉంది. చాలా కమ్యూనిటీస్ కులం పేరుతో నన్ను హీనపరిచారు అని మాట్లాడాడు. మంట మొదలవటానికి కారణమైనటువంటి ఇన్సిడెంట్ మాత్రమే అది. ట్రంప్ మాట్లాడుతున్న ప్రతి మాట వెనకాల, ఈ ఆంక్షలు విధించటం వెనకాల కూడా నేటివ్ పీపుల్ ఆకాంక్షలని, ఇక్కడ కోమట్లు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వ్యాపారం నుంచి పక్కకి వెళ్ళిపోక తప్పని పరిస్థితిని, ఇక్కడ స్వర్ణకారుల వృత్తులు దెబ్బతిన్నాయి. ఆ జ్యువెలరీ షాపులు నడిపేటువంటి పెట్టుబడిదారులైనటువంటి కోమట్ల జీవితాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. కోమట్లు గుమాస్తాలుగా మారిపోయారు, స్వర్ణకారులు గుమాస్తాలుగా మారిపోయారు. వాళ్ళ ఒరిజినల్ వృత్తుల నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోక తప్పని పరిస్థితి. ఈ ఎండిన పుల్లల మీద ఈ రాజు అనేటువంటి అభిషేక్ అనేటువంటి వ్యక్తి మధ్య జరిగిన గొడవ, వీళ్ళు రావటం వలన ఇక్కడ కూలీ చేసుకునేటువంటి కులాలు కూడా ఉన్నాయి. పై కులాల అన్రెస్ట్లో ఉన్నాయి మార్వాడీల వలన అనేది చూశాను ఇందాక. ఇది ఒక ప్రమాదం నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కోమట్ల ఆస్తులన్నీ మార్వాడీలు కొనేసి కోమట్లని 1 టౌన్ నుంచి నెమ్మదిగా విజయవాడలో ఇంకొక ప్రాంతమైనటువంటి మధురా నగర్ వైపు గిట్టేశారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోండా మార్కెట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ చినికి గాలివానంగా మారింది. చివరకు మార్వాడి గో బ్యాక్ ఉద్యమంగా తయారైంది. అసలు ఇది ఒక ఉద్యమంగా మారడానికి దారితీసిన పరిస్థితులేంటి, ఇక ముందు ఎలా వెళ్ళబోతోంది, ఇలా దీని మీద అయితే చర్చ జరుగుతోంది. మొదటి నుంచి కూడా ఈ మార్వాడి గో బ్యాక్ వివాదంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పృథ్వీరాజ్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తండ్రి గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ భరద్వాజ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే భరద్వాజ గారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఒక పెద్ద కమ్యూనిటీని తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని పట్టుబడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? అంటే ఇదేదో తెలంగాణలో మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారంగా చూడటం అనేదే తప్పు. మొత్తంగా దక్షిణ భారతదేశంలో ఒక అన్రెస్ట్ ఉంది చాలా కమ్యూనిటీస్లో. అంటే ఇది ఇప్పుడు ఆ రాజు అనేటువంటి వ్యక్తితో ఒక మాట చెప్పించారు, ఇదేదో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ మోండా మార్కెట్లో అని. అంటే ఓ జ్యువెలరీ షాపుకు చెందినటువంటి అభిషేక్ అనే వ్యక్తి, రాజు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని కుదించేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. జరిగిన సంఘటన అదే కావచ్చు. అక్కడ ఇతను కులం పేరుతో అతను తిట్టడాన్ని కూడా ఇతను ఈరోజు కూడా మాట్లాడాడు. కులం పేరుతో నన్ను హీనపరిచారు అని మాట్లాడాడు. దీనికి ఒక యాదవ్ని కూడా అలాగే మాట్లాడారు. ఒక యాదవ్ మీద కూడా అతన్ని తక్కువ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే కేవలం ఆ సంఘటన వలన ఇదంతా జరగట్లేదు. ఈ సంఘటన అనేది అంటే పుల్లలు బాగా ఎండిపోయి ఉన్నప్పుడు చిన్న అగ్గిరవ్వ పడ్డా కానీ అవి రాజుకుంటాయి, మంట మొదలవుతుంది. ఇప్పుడు మంట మొదలవటానికి కారణమైనటువంటి ఇన్సిడెంట్ మాత్రమే అది. మండటానికి కారణాలు వేరే ఉన్నాయి. ఆ వేరే ఉన్నటువంటి కారణాలని పక్కకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. ఆ వేరే ఉన్న కారణాలు ఏంటంటే, మార్వాడీలు ఎవరైనా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు. వాళ్ళకి ఆ అవకాశం రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎవరు కాదని అనటానికి వీలు లేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నేటివ్ పీపుల్ అని ఉంటారు. ఆ నేటివ్ పీపుల్ జీవనోపాధిని, వాళ్ళ జీవన అవకాశాలని దెబ్బతీసే పద్ధతిలో మీ వ్యవహార శైలి ఉండకూడదు. వాళ్ళు మిమ్మల్ని అకామిడేట్ చేసినప్పుడు మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యవహారం నడవాలి అనేది, అది రాజ్యాంగం చెప్పకపోయినప్పటికీ ఒక అవగాహనకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ నేటివ్ పీపుల్కి వాళ్ళ వృత్తులకి వీళ్ళు ఇబ్బందికరంగా తయారయ్యారు అనే ఉద్దేశంతో జరుగుతున్న దాడులు. వాళ్ళని ఎందుకు పంపించేస్తున్నారు అక్కడి నుంచి? చాలా కంపెనీలకు ఇచ్చినటువంటి అవుట్సోర్సింగ్ ఎందుకు రద్దవుతోంది ఇప్పుడు అంటే, లోకల్ పీపుల్ నుంచి ఆ డిమాండ్ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అక్కడ ట్రంప్ మాట్లాడుతున్న ప్రతి మాట వెనకాల, ఈ ఆంక్షలు విధించటం వెనకాల కూడా నేటివ్ పీపుల్ ఆకాంక్షలని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కనిపించాలి అనేటువంటి కోరిక ఉంది. ట్రంప్ కోరికే అలా వ్యక్తం అవుతోంది.
కాబట్టి అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నేటివ్ పీపుల్ అవకాశాలని, వాళ్ళ ఉపాధి అవకాశాలని, వ్యాపార అవకాశాలని మార్వాడీలు దెబ్బకొడుతున్నారు. ఇక్కడ మార్వాడి అని ఒకే మాట మాట్లాడుతున్నారు, కానీ అది ఒక మాట కాదు. గుజరాతీ బనియాలు ప్లస్ రాజస్థానీ మార్వాడీలు కలిస్తే ఒక కమ్యూనిటీ. వాళ్ళకి ఫైనాన్స్కి సంబంధించిన గొడవ లేదు. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంటే, రాజస్థాన్ ఎడారి ప్రాంతం, ఈ మార్వాడ అనేటువంటి ఈ మార్వాడి ఏరియా ఒకటి ఉంది అక్కడ. వాళ్ళు అక్కడి నుంచి దేశవ్యాప్తంగా వ్యాపారాల్లోకి వచ్చారు. ఈ వ్యాపారాలలోకి వచ్చిన వాళ్ళకి పెట్టుబడులు సమకూర్చడానికి వాళ్ళ పర్సనల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. అంటే మనకి ఇతర బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా షాప్ పెట్టుకుంటే సరుకు ఇస్తారు, వాళ్ళు నేరుగా సరుకే వస్తుంది. దానికి తయారీకి సంబంధించి 3-4 పద్ధతుల్లో తయారవుతుంది. ఒక పరికరం 3-4 క్వాలిటీస్లో తయారవుతుంది. ఆ తయారైంది ఎక్కడ ఎవరికి ఏ రేట్లో అమ్మాలో ఆ రేటుకి అమ్ముతారు వాళ్ళు. తక్కువ ధరలకు సరుకులు దొరుకుతాయి వాళ్ళ దగ్గర. అందుకని నేటివ్ పీపుల్ ఇక్కడ కోమట్లు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వ్యాపారం నుంచి పక్కకి వెళ్ళిపోక తప్పని పరిస్థితిని వీళ్ళు కల్పించారు. కల్పించడం వలన వాళ్ళందరూ గుమాస్తాలుగా మారిపోయారు వాళ్ళ దగ్గర. అంటే చాలా ప్రాంతాల్లో బంగారు వ్యాపారం టోటల్గా వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి ఉపాధి కల్పించరు, వాళ్ళే పని చేసుకుంటారు. ఈ ప్రయాణంలో ఇక్కడ స్వర్ణకారుల వృత్తులు దెబ్బతిన్నాయి. అలాగే ఆ జ్యువెలరీ షాపులు నడిపేటువంటి పెట్టుబడిదారులైనటువంటి కోమట్ల జీవితాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. కోమట్లు గుమాస్తాలుగా మారిపోయారు, స్వర్ణకారులు గుమాస్తాలుగా మారిపోయారు. వాళ్ళ ఒరిజినల్ వృత్తుల నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు. ఆ అన్రెస్ట్ ఉంది ఆ ఏరియాలో. అలాగే ఇప్పుడు చాలామంది ఇదేదో జ్యువెలరీ షాపులకి, కిరాణా కొట్లకి సంబంధించిన వ్యవహారంగా మాట్లాడుతున్నారు. కేవలం ఈ కమ్యూనిటీస్ని మాత్రమే కాదు వాళ్ళు ఇబ్బంది పెడుతోంది. చాలా ప్రాంతాలలో కాంట్రాక్టులు కూడా ఇప్పుడు సెంట్రల్ పూల్ కాంట్రాక్ట్స్ లోకల్ కాంట్రాక్ట్స్కి రావటం లేదు, లోకల్ కాంట్రాక్టర్లకి గతంలో లాగా. ఈ రాకపోవడం వలన సఫర్ అవుతున్నటువంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. ఇలా ప్రతి కమ్యూనిటీలోనూ వీళ్ళ ప్రజెన్స్ వలన ఒక అన్రెస్ట్ ఉంది. ఈ పుల్లలన్నీ ఎండి ఉన్నాయి. ఈ ఎండిన పుల్లల మీద ఈ రాజు అనేటువంటి అభిషేక్ అనేటువంటి వ్యక్తి మధ్య జరిగిన గొడవ, ఆ చిన్న నిప్పురవ్వ రాజుకుంది. రాజుకోవటం ఈ మంటని తొందరగా ఆర్పేయకపోతే ఇది ఏ ఎండ్ తీసుకుంటుంది అనేటువంటి ఒక భయం ఉంది. అందుకని ఈ మంట తొందరగా ఆరిపోయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ. అందులో భాగంగానే ఇప్పుడు మార్వాడీల వైపు నుంచి ఒక తొందరపాటు మాట ఒకటి దొరికింది. ఆ తొందరపాటు మాట ఏంటంటే, తెలంగాణ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు మార్వాడీలు, మీరేం చేస్తారు 2000 రాగానే తాగి పంటారు అన్నాడు ఒక పెద్ద మనిషి, ఒక మార్వాడీ పెద్ద మనిషి. అది బాగా మంట రాజేసింది. ఇలాంటి మాటలకి సారీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మొదట సారీ చెప్పమన్నారు, ఇప్పుడు చెప్పారు. చెప్పడంతో పాటు నిజానికి మార్వాడీ కమ్యూనిటీ ఎవరితోనూ కూడా ఫిజికల్ గొడవలు పెట్టుకోరు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫిజికల్ గొడవలకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు ఇన్సిడెంట్ దగ్గర నుంచి దాని నుంచి కూడా కొంచెం వెనక్కి తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ గొడవ పెరగకూడదు అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైనటువంటి రాజీ కార్యక్రమం జరుగుతోంది. ఎందుకు జరుగుతోందంటే, ఈ అన్రెస్ట్, ఈ వీళ్ళ వలన క్రియేట్ అయినటువంటి అన్రెస్ట్ అప్పర్ కాస్ట్లో కనిపిస్తోంది. ఇంకొక ఫేజ్ ఏంటంటే, నార్త్ నుంచి విపరీతమైనటువంటి వలసలు వస్తున్నారు కూలీలు. అంటే మార్వాడీలు కాదు, మార్వాడీలు కాకుండా బీహార్ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తున్నారు ఇక్కడికి, నేపాల్ నుంచి వస్తున్నారు, బెంగాల్ నుంచి వస్తున్నారు, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రోహింగ్యాల గురించి నేను మాట్లాడట్లేదు. బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వస్తున్న రోహింగ్యాల గురించి నేను మాట్లాడట్లేదు. రోహింగ్యాల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హిందువులను అకామిడేట్ చేస్తాము, ఇతర మతాల వాళ్ళని క్రిటికల్గా చూస్తామని చాలా స్పష్టంగా రోహింగ్యాల పట్ల, రోహింగ్యా అంటే బయట దేశం నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళకి సంబంధించి ఒక విధానం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హిందువులను అకామిడేట్ చేస్తాము, మిగిలిన వాళ్ళ పట్ల క్రిటికల్గా ఉంటాము అని. అది వేరే గొడవ, అది నడుస్తోంది. అయితే ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి, అంటే మార్వాడీలు ఎలాగైతే ఎక్కడైనా బతుకుతాం, మేము భారతీయులం కదా, అందుకని ఇక్కడికి వచ్చామని ఏ ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారో, ఇదే ఆర్గ్యుమెంట్ని పట్టుకొని బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి సౌత్కి విపరీతంగా వలస వస్తున్నారు కార్మికులు.
వీళ్ళు రావటం వలన ఇక్కడ కూలీ చేసుకునేటువంటి కులాలు కూడా ఉన్నాయి. పై కులాల అన్రెస్ట్లో ఉన్నాయి మార్వాడీల వలన అనేది చూసాను ఇందాక. ఈ కింది కులాల వాళ్ళు ఈ వలస వస్తున్నటువంటి కూలీల వలన వీళ్ళ కూలీ రేట్లు పెరగటం లేదు. ఎవరైనా మాకు 500 ఇస్తున్నారు రోజు కూలీ, 800 చేయండి అని అడిగితే 400కి బీహారోడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో పర్లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు కూలీ రేట్లు పెంచమని బలంగా అడగలేని పరిస్థితుల్లో లోకల్ కూలీలు ఉన్నారు. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో ఈ కులాల్లో కూలీ కులాల్లో కూడా అన్రెస్ట్ ఉంది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వలస కార్మికుల పట్ల. అలాగే వీళ్ళు సంపాదించుకున్న కొద్దో గొప్ప వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా నార్త్ పట్ల ఒక వ్యతిరేక భావం ప్రజలలో ఉంది. ఓపెన్గా చెప్పాలంటే సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది సౌత్ జనాల్లో. ఇది ఉండటం వలన, ఇది అన్ని కమ్యూనిటీస్లోనూ ఉంది, ఒక కమ్యూనిటీలో కాదు. ఇది ఉండటము అనేది ఇప్పుడు ఈ నిప్పురవ పడగానే ఈ పొలాలన్నీ మంట రాజుకున్నాయి. అందుకని దీనికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు సౌత్ విడిపోతే ఎలా ఉంటుంది అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. అంటే రకరకాలుగా ఉంది. డీలిమిటేషన్ జరుగుతోంది. ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన పేరుతో వాళ్ళు నార్త్లో సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో పెంచితే ఎందుకు పెంచుతున్నారు? అక్కడ జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నారు. వాళ్ళని పోషిస్తున్నారు ఇక్కడ సౌత్ ప్రజలు. పోషిస్తూ వీళ్ళ పొలిటికల్ అంటే వీళ్ళకి రాజకీయ ప్రాధాన్యత దొరకకుండా అక్కడ సీట్లు పెరుగుతున్నాయి. వీళ్ళ అభిప్రాయాలు ఏవి పార్లమెంట్లో కన్సిడరేషన్లోకి రావు, వీళ్ళ బాధలు కన్సిడరేషన్లోకి రావు. ఎందుకంటే అక్కడ పెరిగినటువంటి మందబలంతో వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తినేస్తూ ఉంటారు. వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యము ఉండదు, వీళ్ళు సంపాదించిన డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు. అలా అన్ని విధాల సౌత్ను తొక్కేసే ప్రయత్నం ఒకటి నార్త్ నుంచి జరుగుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ప్లానింగ్ మొత్తం కూడా గుజరాతీ సెంట్రిక్గా, రాజస్థాన్ సెంట్రిక్గా నడుస్తోంది. ఆ స్కీమ్లో భాగంగానే ఈ కష్టాలన్నీ సంప్రాప్తిస్తున్నాయి అనే అభిప్రాయం కూడా ఈ కమ్యూనిటీస్ అన్నింటిలోనూ ఉంది. భారతీయత అంటే మార్వాడీయతగాను, అలాగే భారతీయ జనతా అంటున్నారు వాళ్ళు. భారతీయ జనతా కాదు, అది మార్వాడీ జనతా పార్టీ అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఈ అభిప్రాయాలన్నీ కలిసి ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిపినాయి. అందుకని ఇదేదో చిన్న ఇన్సిడెంట్ కాదు. చిన్న ఇన్సిడెంట్ నుంచి రాజుకున్న మంట. ఈ మంట రాజుకోవటానికి రకరకాల పుల్లలు ఎండి ఉన్నాయి. ఇక్కడ మంట ఉంది. ఆల్రెడీ ప్రజల్లో అన్రెస్ట్ ఉంది. ఆ అన్రెస్ట్కి ఇది కనెక్ట్ అయింది. దీన్ని పొలిటికల్ టర్న్ తీసుకొని దక్షిణాపథం, మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణాపథం, ఉత్తరాపథం నుంచి విడిపోయే కార్యక్రమం ఎవరైనా పొలిటికల్ లైన్ తీసుకొని ముందుకు లాక్కెళ్ళగలిగితే, అంటే మనకు ఒక పాత సామెత ఉంది, లంకనానికి పెడితే తప్ప జ్వరం లొంగదు అని. ఆ లెవెల్ ఉద్యమం ఏదన్నా జరిగితే వాళ్ళు టాక్స్కి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి వ్యవహారాల వలన జరగదు అది. కాబట్టి మేము చాలా కాన్షియస్గా సౌత్ను తిని నార్త్ బతుకుతోందని భావిస్తున్నాం. మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణాపథం విడిపోవాలని బలంగా భావిస్తున్నాం అనే ఐడియాలజీతో ఒక ఉద్యమం మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాపథం హక్కుల పరిరక్షణ. ఆ మధ్య డీలిమిటేషన్కి వ్యతిరేకంగా చెన్నైలో స్టాలిన్ నాయకత్వంలో పొలిటికల్ మీటింగ్ జరిగింది. అలాంటి మీటింగ్ ఒకటి ఈ ప్రాతిపదికన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు ముందుకు నడుపుతారు అనేది పక్కన పెడితే ఈ డిస్కషన్ సమాజంలో జరగాల్సినటువంటి అవసరం ఉందని నేను కూడా భావిస్తున్నాను. ఒకవైపు జాతీయ పార్టీలైన బీజేపీ, ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా మార్వాడీల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్దలు చెప్పిన విషయాలను కూడా మీరు విని ఉంటారు. ఇంకొక వైపు చూసినప్పుడు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, అంటే పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారణ జరపడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని లేదంటే వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం, లేదంటే అణచివేసే ప్రయత్నం జరుగుతోందంటారా? అణిచివేసే ప్రయత్నమే జరుగుతోంది. అంటే ఈ మంట రాజుకుంటే నేను ఇందాక చెప్పిన అనేక విషయాలు ఎజెండాలోకి వస్తాయి. అవన్నీ ఎజెండాలోకి రాకుండా దాన్ని ఒక చిన్న సంఘటనగా కుదించేసి ఆ నిప్పురవ్వను అక్కడే ఆర్పేయాలి అనే ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకున్నారు. కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళందరితోనూ కూడా ఒక రకమైనటువంటి సరెండర్ నోట్ లాంటిది,
మేం ఈ అభిప్రాయాలతో ముందుకు వెళ్ళము అనేది వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్గా తీసుకునే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ దగ్గర నుంచి కావచ్చు. ఇప్పుడు అలాగే ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలామంది పాల్గొని మాట్లాడారు. అంటే హరగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడారు, పౌర హక్కుల సంఘాలు మాట్లాడినాయి, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడారు. ఈ మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా ఒక నిఘా కార్యక్రమం కొనసాగుతూ ఉండొచ్చు. అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళని టచ్ చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒక ప్రమాదం ఏదో జరగబోతోంది అనేది ఇంటెలిజెన్స్ స్మెల్ చేసింది. ఆ స్మెల్ చేసిన దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయటం కోసం చేయబడుతున్న కార్యక్రమాలు ఇవన్నీ. భారత జాతిపితగా చెప్పుకుంటున్నటువంటి మహాత్మా గాంధీ గారు కూడా గుజరాత్, ఆయన బనియానే. అలాగే ఈ గొడవకి కారణం గుజరాతీ బనియాలు, అలాగే రాజస్థానీ మార్వాడీలు కలగలిసినటువంటి ఒక కమ్యూనిటీ. వాళ్ళు గాంధీని బాగానే ప్రమోట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా నెహ్రూతో గొడవ తప్ప వాళ్ళు గాంధీని ప్రాపర్గానే ప్రమోట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ జాతిపిత కూడా బనియానే, జిన్నా గారు కూడా బనియానే. చాలామందికి తెలియదు ఈ విషయం. వారు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు. కానీ చేపల వ్యాపారం చేయటం వలన, ఆ చేపల వ్యాపారం చెయ్యొద్దు అని బనియా కమ్యూనిటీ చెప్పడం వలన వాళ్ళు మతం మారారు అంతే. వాళ్ళు వ్యాపారం కోసం మతం మారారు తప్ప మతం పట్ల, ఇస్లాం పట్ల విశ్వాసంతో మారలేదు. అందుకని వాళ్ళ ఇళ్లలో ఏ రకమైనటువంటి ముస్లిం అంటే ఇస్లాం రిచువల్స్ ఏవి వాళ్ళు పాల్గొనే వాళ్ళు కాదు జిన్నా ఫ్యామిలీ. కానీ అందుకని వాళ్ళు ఏం చెప్పుకునేవాడు అంటే, జిన్నా గారు ఏం చెప్పుకునేవాడు అంటే, నేను నాస్తికుడిని, ముస్లిం నాస్తికుడిని అని చెప్పుకునేవాడు ఆయన. ఆ రిచువల్స్ ఎందుకు పాటించరు అని ఎవడన్నా అడుగుతాడేమోనని ఆ ముసుగు వేసుకునేవాడు ఆయన. అలా భారత జాతిపిత, పాకిస్తాన్ జాతిపిత ఇద్దరూ బనియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. బనియాలు పొలిటికల్గా చాలా బలం ఉన్నటువంటి వ్యవహారం. వాళ్ళకి రాజస్థానీ మార్వాడీలు కలిసి ఒక శక్తిగా ఏర్పడి వాళ్ళ దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి మీద ఒక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతని చల్లార్చడానికి కేవలం దండం ఉపయోగిస్తామంటే కుదరదు. ఏదో మేరకు లోకల్స్కి అవకాశం కల్పించాలి. అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది ఈ పరిస్థితి. విజయవాడలో శివాలయం వీధి అని ఒకటి ఉంది ఇప్పటికీ. ఆ శివాలయం వీధి నెమ్మదిగా జైన్ వీధిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వన్ టౌన్ అనేటువంటి పేరుని మార్చేసి జైన్ టౌన్గా దాన్ని మార్చాలని ట్రై చేస్తున్నారు. ఇదొక ప్రమాదం నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కోమట్ల ఆస్తులన్నీ మార్వాడీలు కొనేసి కోమట్లని వన్ టౌన్ నుంచి నెమ్మదిగా విజయవాడలో ఇంకొక ప్రాంతమైనటువంటి మధురానగర్ వైపు గెంటేశారు. వాళ్ళందరూ గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కుట్లు వీళ్ళకి అమ్మేసుకుని వాళ్ళ వ్యాపారాలు వీళ్ళకి అప్పజెప్పేసి వాళ్ళు గుమాస్తాలుగా మారిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఇటువంటి కండిషన్. అలాగే కుల వృత్తుల్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అన్ని కుల వృత్తులకు సంబంధించిన బిగ్ స్కేల్ బిజినెస్లు వాళ్ళే చేస్తున్నారు. ఫుట్వేర్ బిజినెస్లో వాళ్ళే ఉన్నారు. అలాగే ఈ హెయిర్ స్టైలింగ్ కార్యక్రమాలు, మేకప్ సామాగ్రి, ఈ వ్యవహారంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఇలా ప్రతి రంగంలోనూ అంటే కిరాణా కుట్లు వాళ్ళవే. మనకి పాత రోజుల్లో టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ మీద జెండా పాతి వెనక్కి తిరగగానే ఒక కేరళ వాడు టీ ఇస్తున్నాడు అనేది ఒక జోక్ ఉండేది ఆ రోజుల్లో. అంటే చాయ్ అని ఎవరో అరవటం వినిపించి వెనక్కి చూస్తే ఒక కేరళ అతను చాయ్ గ్లాస్తో కనిపించాడు అని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు 60 దశకంలో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా జెండా పాతి వెనక్కి తిరగగానే అక్కడ బాలాజీ ప్రొవిజన్ స్టోర్ కనిపిస్తుంది అనే పరిస్థితి వచ్చింది. ఈ బాలాజీ ప్రొవిజన్ స్టోర్స్ అన్నీ వాళ్ళవే. గుజరాతీ బనియాలవి, రాజస్థానీ మార్వాడీలవి. కాబట్టి వీళ్ళు ప్రపంచంలో అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు, తప్పేం లేదు. కానీ నేటివ్ పీపుల్ని ఇబ్బంది పెట్టకుండా బతకాలి. వీళ్ళు ఇబ్బంది పెట్టడం వలన జరుగుతున్నటువంటి నిరసన, ఆ నిరసనలో నుంచి పుట్టినటువంటి నినాదమే ఈ గో బ్యాక్ మార్వాడి అనేది. ఈ బ్రాడర్ స్కేల్లో చూసి దీన్ని పరిష్కరించడానికి ఏదైనా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఇది కొంత కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఈ మంట ఇలాంటి నిప్పురవ్వ పడ్డప్పుడల్లా రగులుతూనే ఉంటుంది. మార్వాడి గో బ్యాక్ వివాదానికి పరిష్కారం ప్రభుత్వం చేతుల్లోనే ఉందంటారా? ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుని అందరితోనూ మాట్లాడటం మొదలు పెట్టాలి. అరెస్టులు చేయటం కాదు. ముందు డైలాగ్ మొదలవ్వాలి. డైలాగ్ మొదలయ్యి వీళ్ళ అభిప్రాయాలు విని
వీళ్ళని అకామిడేట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అది. కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇండివిజువల్గా అస్తిత్వాలు కోల్పోయినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే జిఎస్టీ ద్వారా వీళ్ళకి పన్నులు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆదాయాలు లేవు రాష్ట్ర ప్రభుత్వాలకి. జిఎస్టీ డబ్బులు మొత్తం సెంట్రల్ పూల్కి వెళ్తాయి. అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రాలకి. గతంలో రాష్ట్రం కొంత పన్ను వసూలు చేసుకోవడంలో వీళ్ళకు ఒక స్పెషల్ ఇది ఉండేది, అవకాశం, అధికారం ఉండేది. అది రద్దయిపోయినాయి జిఎస్టీతో. దీని గురించి ఎవరు మాట్లాడరు. అందుకని రకరకాలుగా కేంద్రీకరణ పెరిగింది. కేంద్రం అనేది రాష్ట్రాలను నిర్వీర్యం చేసినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఏదైనా సరే అక్కడి నుంచి చర్చలు జరగాల్సిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు, అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ. దీని మీద కూడా ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. అందుకని రకరకాల సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. ఈ సమస్యలన్నీ కూడా ఇలాంటి అగ్గిరవ్వ పడ్డప్పుడు రాజుకుంటున్నాయి అంతే. బతుకు తెరువు కోసం తెలుగు రాష్ట్రాలకి వచ్చి ఇక్కడి వారి ఉపాధినే కొల్లగొడుతున్నారు ఈ మార్వాడీలని చాలామంది చెబుతూ ఉన్నారు. మొత్తానికైతే ఇది సీరియస్ ఇష్యూగా మారబోతోందని భరద్వాజ గారు లాంటి నిపుణులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ గారు. థ్యాంక్ యూ అండి.